జరిగింది, ఏం జరుగుతోంది, ఏం జరగబోతోంది నాకిప్పుడే తెలియాలి. హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనం చేయబోతున్నాం బిర్యానీ ఈటింగ్ ఛాలెంజ్. ఒక్కరు కూడా సింగిల్ బిర్యానీ అయితే తినబోతున్నారు. సో ఎవరైతే లాస్ట్ లో వస్తారో వాళ్ళకైతే పనిష్మెంట్ ఉంటుంది. అలాగే ఫస్ట్ వచ్చిన ఇద్దరు కూడా ఒక సర్ప్రైజ్ అనేది ఉంది. ఫస్ట్ అయితే ఈ వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. వంశీ, ఎట్లుంది బిర్యానీ చూస్తుంటే ఎట్లా అనిపిస్తుంది? పూరీలు వస్తున్నాయి, కడుపులో ఆల్రెడీ తిన్నట్టు అనిపిస్తుంది. పొద్దుంచలు తినకుండా వచ్చినట్టు తిన్నా, ఒక రౌండ్ తిన్నా. చాలా ఇంట్రెస్టింగ్ ఉంది, కొత్తగా ఆసక్తిగా. మనోని పేరు రోబో. మన చాలా ఇప్పుడే మన ఛాలెంజ్ లో జాయిన్ అయ్యిండు. ఈ రోజే న్యూ మెంబర్ కొత్త జాయిన్ నేనే తీసుకొచ్చి. ఏమైంది, గెలుస్తా అనుకుంటున్నావా ఓడిపోతావు అనుకుంటున్నావా? గెలుస్తా అనుకుంటున్నా. ఓకే, తినగలుగుతావా? చూస్తేనేమో బక్క ఉన్నావు. లెగ్ పీస్ తింటా, లెగ్ పీస్ అయితే నాకే సపరేట్. ఓకే, చూసారు కదా. ఇప్పుడైతే ఈ ఛాలెంజ్ అయితే స్టార్ట్ చేసేద్దాం. ఈ ఛాలెంజ్ లో ఫస్ట్ అయితే పార్టిసిపేట్ చేయబోతుంది వంశీ, అలాగే సెకండ్ మన కెమెరామెన్ సన్నీ, థర్డ్ నేను, ఫోర్త్ అయితే మన రోబో. సో ఈ వీడియోలో ఎవరు గెలుస్తారో చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే వంశీ స్టార్ట్ చేయబోతున్నాడు ఈ ఛాలెంజ్ ని. చూద్దాం ఎన్ని మినిట్స్ లో తింటాడో. ఓకే వంశీ, యువర్ టైం స్టార్ట్. సో టైమర్ అయితే స్టార్ట్ అయిపోయింది. చూద్దాం వంశీ ఎట్లా తింటాడో. బిర్యానీ అయితే ఇక్కడ దాస్తాను, ఘాటు మంచి ముక్కులో వాసన తీస్తా. నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా. ఆల్రెడీ కడుపు ఇండేషన్ అనుకుంటా, ఏం పోతుందో. ఎట్లుంది వంశీ బిర్యానీ? చూస్తాను ఎట్లుంది? మంచిగా పూరీలు వచ్చినాయి, మంచి ఎర్రగా, మంచి స్పైసీ చేపించిన. టైమర్ అయితే ఇక్కడ పెట్టేద్దాం మనం. వంశీ ఫస్ట్ బైట్ ఎట్లుంది? బాగుంది, మస్తు సూపర్. అట్లాంటి కొన్ని వర్డ్స్ వస్తా ఉంటాయి అప్పుడప్పుడు, సర్దుకపోవాలి మనం. నాకు లెగ్ పీస్ రాలేదన్న, లెగ్ పీస్ రాలేదు. అయితే మధ్యలో చెస్ట్ పీస్ అనుకుంటా, చెస్ట్ పీస్ బాగుంది బిర్యానీ. బిర్యానీ అయితే బాగుంది. తినడానికి ఊరిలో వస్తాను కానీ ఆపుకుంటాను. వంశీ టైం మంచి ఊరిలో వస్తాను. మేము వంశీ టైం వేస్ట్ చేస్తాను అని వంశీ తెలుసలేదు. లాస్ట్ వస్తే పనిష్మెంట్ ఉంటది. ఈసారి ఫస్ట్ వస్తే 2 5 స్టార్స్ తెచ్చినాం మనం. ఫస్ట్ సెకండ్ కి అయితే సేఫ్. ఎవరైతే థర్డ్ ఫోర్త్ వస్తారో వాళ్ళకైతే పనిష్మెంట్ ఉంటది. ఎన్ని మినిట్స్ అనుకుంటాను వంశీ? సప్పుడు చేస్తలేరు, మెత్తాను మంచిగా. అదిరిపోతుందిగా. మనం ఇప్పుడు ఫస్ట్ తినబుద్ది అవుతుంది. ఏం చేస్తాం, లాస్ట్ వచ్చినాం. సరే, ఉల్లిగడ్డలు మొత్తం దింపుతుండు. నిమ్మకాయ తాగాల్సింది, వేరే నిమ్మకాయ వేరే నిమ్మకాయ తాగుతాడు వంశీ. పెద్ద బుక్కలు పెడతాడు. సప్పుడు చేస్తలేడు వంశీ. వంశీ రివ్యూ నోట్లో పోతలేదా? ఫాస్ట్ గా అయిపోవాలని ఏమో. ఫస్ట్ వీడియోలో అందరూ మీ ఫ్యాన్స్ అడుగుతారు కదా, తడుతుందా అని. ఫస్ట్ వీడియో రెస్పాన్స్ ఎట్లా వచ్చింది? మనం తీసినాం కదా, ఈ థమ్స్ అప్స్ అండ్ హెగ్ సంథింగ్ ఏంటి దిల్ పర్సన్. ఎట్లా మీ విలేజ్ లో మొత్తం ఊపుతానమాట కదా నువ్వు? ఫేమస్ అయిపోతుందా? చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఏం చెప్పాలో నాకు తెలియదు. ఇప్పుడే స్టార్ట్ చేసినాం. ఇది మా థర్డ్ వీడియో. మీ సపోర్ట్ కనుక ఇట్లే ఉంటే మేమైతే చాలా వీడియోలు తీయడానికి అయితే మేము ముందుకు వస్తాం. సో నెక్స్ట్ కూడా ఏ ఛాలెంజ్ చేయాలో కామెంట్ చేయండి కింద. నెక్స్ట్ మనం రెడ్ బకెట్ బిర్యానీ అండ్ గ్రీన్ బకెట్ బిర్యానీ అండ్ సంథింగ్ ఉంటుందిగా, ఆ బిర్యానీ అంటే ఫ్రై పీస్ బిర్యానీ, అట్లాంటివి కూడా ఛాలెంజ్ అయితే స్టార్ట్ చేద్దాం. వంశీ సగం అయిపోయింది. బిర్యానీ క్వాంటిటీ తక్కువ వచ్చింది అనుకున్నా. పోయినసారి అయితే నూడిల్స్ అయితే ఘోరంగా వచ్చినాయి. ఈసారి అయితే బిర్యానీ తక్కువ వచ్చింది. మొత్తం తినాలి, పీసు మొత్తం తినాలి. బొక్కలు నవలకున్నాయి కదా, మొత్తం తినాలి. బొక్కలు కంకుతా, బొక్కలు ఉంచుతా, కంకుతా మొత్తం కంకుడా బెస్ట్. టైం ఈ ముచ్చట్ల పడి టైం ఎంత అయిపోయిందో కూడా తెలుస్తలేదు మాకు. చెప్పదు వంశీ, ఘోరంగా తింటాను. టైం తక్కువ టైంలో సెట్ చేస్తాడు.
ముచ్చట్ల పడి అంతా టైం బాగానే మింగుతోంది. ఘాటున్నది. చాలా ఆకలిగా ఉందండి. ఫస్ట్ ఇప్పుడు ఎట్లుందంట ఆకలి అంటే నేను ఊరిలో నాకు కూడా చాలా ఊర్లు వస్తాను. ఇప్పుడైతే గట్టిగా తినాలని చూస్తాను, కానీ ఏమైతే చూడాలి. అయితే కంప్లీట్ చేసిండు మా వాడు 8 నిమిషాలు. అది మొత్తం తినాలి. నైస్ నైస్ నైస్. వంశీ నిజాయితీగా ఉన్నాడు. పోతలేదు బిట్ అయితే నేను మినిమం ఒక 15 పడతట్టే ఉంది నాకు, ఎందుకంటే గాడి లోపల లోడ్ పడ్డది. మీరు అన్ని నిమిషాలు తింటే మాకు ఇక్కడ ఊరిలో వస్తున్నాయి. ఉన్న ఆకలి కూడా చచ్చిపోతుంది నాకైతే. ఏం చెప్పాలి? టైమర్ ఆప్షన్కి రెడీగా ఉండండి. ఫస్ట్ తాగాలి. తాగు తాగు నువ్వు తాగు. ఓకే స్టాప్. వంశీ వచ్చేసి 9 minutes 4 seconds లో తిన్నాడు మొత్తం బిర్యానీ. చాలా ఎక్కువ టైం తీసుకున్నా అనిపిస్తాను నాకైతే. ఎందుకు వంశీ లేట్ గా తిన్నావు? సంస్థ అయినా ఒక బుక్కానికి కడుపు బింది. సెకండ్ వచ్చేసి సన్నీ అయితే పార్టిసిపేట్ చేయబోతున్నాడు. సో సన్నీ నీ టైం అయితే స్టార్ట్ అయి ఓకే స్టార్ట్. సో సన్నీ చూడాలి ఎన్ని మినిట్స్ లో తింటాడో. వంశీ అయితే 9 minutes లో తిన్నాడు. చాలా టైం వేస్ట్ అయినట్టు. సన్నీ ఎన్ని నిమిషాలు తిన్న తర్వాత మాట్లాడుతుంది. తెలీదు అంటే సన్నీకి అయితే మామూలు పీస్ పడలేదే. అబ్బా స్మెల్ మాత్రం నాకే ఘోరంగా వస్తుంది. ఉల్లిగడ్డలు వేసుకో కమ్మ ఉంటాయి. థమ్స్అప్ కూడా మర్చిపోయినాం సన్నీకి. జలుబు పోతుంది స్పైసీ, అందుకే వేయించాం. జలుబు లేసింది అందుకే. ఎట్లుంది అసలు? తింటూనే ఉన్నాడు. ఎట్లుంది చెప్పు. తిన్న తర్వాత మాట్లాడుతాం. ఆడ ఆల్రెడీ దండయాత్ర మొదలైంది సంతోష్ది. మీద ఎగబడి తింటాడు మొత్తం పీసులు. రైస్ తింటలేడు మొత్తం పీసులు మొత్తం. సోంపు వంశీ అక్కడి నుంచి వెళ్ళి ఎక్కడ మేము ఈ బిర్యానీలు ఎక్కడ తెచ్చినామో అక్కడి నుంచి వెళ్ళి కొన్ని జేవులు పోసుకొని వచ్చింది. అట్లుంటది వంశుతోని. సైలెంట్ గా తింటాడు. ఆల్రెడీ టైం ఎంత 2 minutes అవుతుంది. 1 minute ఓన్లీ 1 minute అవుతుంది. వంశీ అయితే గంట నిమిషాలు తీసుకున్నావు. చాలా టైం పట్టింది. ఇవాళ అసలుకే సన్నీ మేడారం పోతాడు. ఈ రోజు మధ్యాహ్నం, అందుకనే వీడియో ఎస్పెషల్ గా తీసినాం. లేకపోతే సాయంత్రం ఇద్దాం అనుకున్నాం ఈ ప్లానింగ్. సన్నీ సాయంత్రం మేడారం పోతాడు. సో అందుకనే వీడియో కంటిన్యూ చేసాడు. మేడారం దగ్గర కూడా ముక్కలు బాగానే తింటున్నాడు. ఏంటి యాటనా కోళ్ళ? మేకపోతు వాళ్ళదే మందల. వీళ్ళకి మేకలు ఉంటాయి. వాళ్ళ ఒకటి గొర్రెపోతుని వేసుకొని పోతాడు. మామూలు పిలవలేదు కాకపోతే ఫీల్ అవుతాను. మా టీం ను పిలుస్తలేడు. ఒకడే పోతాడు తింటానికి పోతాడు. టీముకు సపరేట్ టీమ్. మా ఛానల్ మంచిగా గ్రో అయితే మంచి వ్యూస్ వస్తే మనమే కొద్దాం ఒక రోజు. ఏం పాయింట్ పెట్టావన్నా. సూపర్. సబ్స్క్రైబర్స్ కూడా వాళ్ళకు కూడా పెడదాం. సపోర్ట్ ఇచ్చిన వాళ్ళు పెట్టాలి కదా, మళ్ళీ వాళ్ళు మనల్ని చేయరు. మరి ఏమైంది సన్నీ? అయిపోయింది ఇప్పుడాక స్లో ఫాస్ట్ అయింది. ఇప్పుడేమో స్లో అయిపోతుంది. తెలీదు. వాడు ఆల్రెడీ 2 minutes అవుతుంది అంతే. 2 minutes. నాకెందుకో వంశీ రివెంజ్ ఛాలెంజ్ లో ఉంటాయనిపిస్తుంది. వంశీ అండ్ సన్నీ అనిపిస్తుంది. లేదా రోబో మన దాంట్లో ఫస్ట్ వచ్చింది కాబట్టి ఎట్లా తింటాడో మనకు తెలియదు. సన్నీ పోతాడు ఫస్ట్. అయితే నువ్వు పోతావు ఫస్ట్. గెలిచుడా లాస్టా? ఫస్ట్ గెలుతావు. అమ్మాయి సహా అది చాలు నాకు. మాకు తెలియదు ఎందుకంటే కొత్తగా వచ్చింది. ఇప్పుడు తెలుస్తుంది. నెక్స్ట్ టైం లో మనం చెప్పగలుగుతాం. సన్నీ ఆల్మోస్ట్ 2 challenges లా లాస్టే వచ్చిండు. 2 challenges లా పనిష్మెంట్ తీసుకున్నాడు. ఇప్పుడైతే 3 మొత్తం హ్యాట్రిక్ కొట్టేదాకా ఇట్నే సన్నీ. మా బిట్టుకు 2 ముక్కలు వేయచ్చుగా. అయితే అది పోతుంది. ఫ్రెండ్స్ చెప్పురు మీరే నా మొట్టలకేమి అయితే కొట్టు వంశీ. మా బిట్టుగానే కొట్టరా. మొత్తం కవర్నే అల్ల. మొత్తం కవర్ కూడా తింటట్టు. కవర్ కూడా తింటావరా? ఉల్లిగడ్డలు అల్లం వెల్లిగడ్డ ఉల్లిగడ్డ ఎత్తాండి. అల్లం వెల్లిగడ్డ కిలో 100 రూపాయలు మాత్రమే.
నెక్స్ట్ పనిష్మెంట్ వచ్చేసి అల్లం ఎల్లిగడ్డ. అల్లం ఎల్లిగడ్డ అమ్మాలి అయింది కొంప తీసి ఓన్లీ ఎల్లిగడ్డ తినాలి, ఒక ఎల్లిగడ్డ మొత్తం పనిష్మెంట్. నెక్స్ట్ జోలో చిప్ ట్రై చేద్దామా? జోలో ట్రిప్ ట్రై చేద్దాం. జోలో ట్రిప్ జోలో చిప్ ట్రై చేద్దాం. థమ్స్అప్ ఎప్పుడు తాగుతారా సన్ని? చెప్పను బ్రదర్. కాదు థమ్స్అప్ కాదు. ఎలా ఉంది? మంచిగా ఉందా? ఘాటు మాత్రం నీకోసం వేయించిన మరి ఘాటు స్పైసీ. నీకు సర్దిలేసిన అన్నావు అందుకే వేయించిన. ఇంకా మా సన్ని వచ్చేసి సన్నిగాడు వచ్చిండు కానీ ఇంకా థమ్స్అప్ ఓపెన్ చేయలేదు. ఇప్పుడు టైం వచ్చేసి టైం చూద్దాం మనం. టైం 5:41 seconds అవుతుంది కానీ ఇంకా నేను 9 minutes 4 seconds. కానీ నన్ను ఇక సేఫ్ అవుతా కాబట్టి చెప్తాను, అందుకే అంత కాన్ఫిడెన్స్ చెప్తాను నీకు. అసలు నా గురించి ఏమనుకుంటున్నారా మీరు? ముద్ద కాదు ఇంకా నీకు అయి ఉన్నది ఇది ఉన్నది పోతలేదు కాబట్టి వాడు చిన్న తింటాను. ఫస్ట్ వాడికి పోతలేదు, అది కవరింగ్ చేస్తాను కానీ కవర్ కావట్లేదు, అది పోతలేదు ఫస్ట్. పోకపోతే ఎప్పుడు పక్కన బిట్టుగాడు ఉన్నాడు, బిట్టుగానికి వేద్దాం. నా కొడక నక్కల్ నా కొడక. ఎప్పుడా ఏమైందిరా? అయితలేదు ఇక పోసలేదా? మరి ఏం చేద్దాం అనుకుంటాను? పనిష్మెంట్ ఏం చేస్తాం? పనిష్మెంట్ తీసుకుంటా. టిట్ అవుతారంట. టిట్ అవుతారంట. సో ఈ వీడియోలో ఈ ఛాలెంజ్ లో సన్నీ అయితే క్విట్ అయిపోయిండు. రే నీకు దండం పెడతాను, నువ్వు రే ఏందిరా ఇట్లా అయిపోయావు? పనిష్మెంట్ ఛాలెంజ్ లో పార్టిసిపేట్ చేస్తాడా? బిర్యానీ అయితే వెయిట్ చేస్తుండు, కుక్క పెడతాడు. మా బిట్టుకైతే మొత్తం జాతర హెల్పింగ్ చేస్తాడు తినలేక. సన్ అయితే క్విట్ అయిపోయిండు. ఇప్పుడు వచ్చేసి నేనైతే పార్టిసిపేట్ చేయబోతున్నా. చూద్దాం నేనెన్ని మినిట్స్ లో ఇంకా, లేకపోతే సన్నీ అని లేక క్విట్ అయిపోతున్నా చూద్దాం. ఓకే ఈ ఛాలెంజ్ అయితే స్టార్ట్ చేసేద్దాం. ఓకే టైం స్టార్ట్ అయింది. ఆత్రం దింపుతాడు బిర్యానీ మెల్లు మామూలుగా లేదా దంచో ఎవరే ఏంద్రా ఇది చెక్క తింటావా? ముద్దు లెక్క ఎన్ని 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 దారుణాలు. తింటా, ఎందుకు తినా? లేదా టిట్ అవుతావా? క్విట్ ఎందుకైతే నీ వాళ్ళకి ఎందుకైతా? బా లెగ్ పీస్ వచ్చింది కానీ నాకు బాగా అనిపిస్తుంది. లెగ్ పీస్ నాకే వచ్చింది మంచిగా. తినిగా తింటా, ఎందుకు నువ్వు తిందావునా? లేదు నేను తింటా లెగ్ పీస్. నాకైతే మటన్ స్మెల్ వస్తుంది నిజంగా కదన్నా. మస్తు ఉన్నది మటన్ స్మెల్ వస్తుందిగా. బిర్యానీ మాత్రం మామూలు లేదు, మటన్ స్మెల్ కూడా వస్తుంది. ఎర్రగా మటన్ స్మెల్ ఎర్రగా ఉన్నది, స్పైసీ మంచిగా ఇట్లా చూస్తేనే తినబుద్ధి అవుతుంది. చూస్తేనే తినబుద్ధి అవుతుంది. నేను 9 minutes లోపల తింటే అయిపోతుంది. ఏం తెలుసా, ఎట్లయినా వాడు ఛాలెంజ్ లో ఉన్నాడు పనిష్మెంట్. 9 minutes తర్వాత లోపల తింటే నేను సేఫ్ అవుతా, నువ్వు ఇద్దరం ఉంటాం, మేము ఇద్దరం ఉంటాం. తింటావా? ఎన్ని మినిట్స్ తింటావు? నాకు ఇప్పుడు టార్గెట్ లేదు, ఎందుకంటే ఎన్ని మినిట్స్ తింటావు? మినిట్స్ ఎందుకు, నేను 9 లోపల తింటా సేఫ్ కావాలంటే. తింటావా? నువ్వు తింటావు. ఇప్పుడు అలాగే ఉంటుందా? తింటాం అనుకున్నా కానీ తినలేకపోతున్నాం. సామేర్ గారు పెద్ద పెద్ద బుక్కలు పెట్టమంటాను నేను కొన్ని వీడియోని. అమ్మ తోడు తిందామని అనిపించింది కానీ తినలేకపోతాను. ఏదో తేడాగా ఉందంటే మూతొత్తలేదు మా అన్నకు. ఇప్పుడు మూతొత్తలేదురా. మూతొత్తలే అంటే నువ్వు మూతి దగ్గర పెట్టు. మూత రాకుండా నేనే చేసిన, అందుకే అట్లా సెకండ్స్ పోతాయని. సో బిర్యానీ అయితే నేనైతే ఫస్ట్ తిందాం అనుకున్నా, 5 minutes లోకే తినేద్దాం అనుకున్నా కానీ వంశగాడు అన్నట్టు ఘోరం కారం ఉంది, మండుతుంది కడుపులా, తినలేకపోతాను. నేను లాస్ట్ వచ్చేది కూడా తెలియదు. మొత్తం స్పైసీ ఇగో స్పైసెస్, చెక్క అన్ని స్పైసెస్. ప్లీజ్ నీకేమైతే రసిండు అన్న తింటాడు, నీకు ఇయ్యడు కానీ అన్న తింటాడు. లెగ్ పీస్ మామూలు లేదు, కడకుండా
నిజంగా బిర్యానీ స్మెల్ వస్తుంది ఎందుకు? బిర్యానీ కాదు మటన్ స్మెల్ వస్తుంది. మటన్ బిర్యానీ ఇది మరి. గదే మరి బిర్యానీ స్మెల్ వస్తలే, మటన్ స్మెల్ వస్తుంది నాకైతే. లెగ్ పీస్ బాగుందా? లెగ్ పీస్ మంచిగా ఉందా? మాటలు లేవు, ఏం చెప్పాలో నాకు తెలియదు. లెగ్ పీస్ ఆల్రెడీ ముక్క అయిపోయింది. మాది పెద్ద పెద్ద ముక్క కాబట్టి మాకు కొద్దిగా లేట్ అయింది. లెగ్ పీస్ కొంచెం ఉన్న కాబట్టి అయిపోయింది కదా. టైం ఎంత అయిపోయింది? ఆల్మోస్ట్ 4 minutes అయిపోతుంది. ఇంటికాడ ఉన్నాడు. చింటూ తింటావా? ఘాటు ఎట్టున్నా అనుకున్నాను. సూపర్ ఉన్నది బిర్యానీ. ఈ మండుతానికైనా ఫస్ట్ సెకండ్ వస్తే మంచి 5 స్టార్ వస్తుంది, తీయగా ఉంటాయి. ఆనియన్ చేయరా? ఆనియన్ తీసుకో, నువ్వు తీసుకో, నేను ఎందుకు ఇస్తా? నువ్వు తెంపుకొని తిను. ఆ తాగితే పోదు బిర్యానీ. ఏదో తేడాగా ఉందేంటి? బిర్యానీ పోదు థమ్స్ అప్ తాగితే. రావట్లేదా? నేను తీసిస్తా, నా టైం వేస్ట్ కాదా? ఇవాళ నేను చూస్తావా? ఇలా పడతలేవేంద్రా? ఊరు మొత్తం తిరుగుతాను కెమెరామెన్. సోంపు కావాలంటే చెప్పు, తిను. అయిపోలే 9-5 seconds అయితే కథమే నీ పని ఒకటే. గిల్లె మొత్తం థమ్స్అప్ తాగుతుంటే ఇంకా థమ్స్అప్ లాస్ట్ ఇంకున్నది కదా ఇది ముక్క. ఇది అంతే బొక్క. అది ఉన్నది, దానికి పీస్ ఉన్నది చూడు. పీస్ అసలే ఉన్నది, ఇది కూడా పీసే. పీస్ తినాలి, ఇది తోలు తిన అవసరం లేదు. లేదు తండి అట్లా ఎట్టుంటది. ఉన్నది. ఇంకా టైం ఉంది నాకు. స్టాప్. టైం చూడు. 8:19 seconds తిన్నాడు, అయిపోయింది ఇక. సో నా ఛాలెంజ్ అయితే కంప్లీట్ అయిపోయింది. నేను వచ్చేసి 8 minutes 19 seconds అయితే కంప్లీట్ చేశాను. సో నెక్స్ట్ వచ్చి మన రోబో అయితే పార్టిసిపేట్ చేయబోతున్నాడు. సో 4th పార్టిసిపేట్ మన రోబో అయితే పార్టిసిపేట్ చేయబోతున్నాడు. చూద్దాం రోబో ఎన్ని మినిట్స్ లో తింటాని. రోబో రెడీయా? రెడీ. ఓకే రోబో, టైం స్టార్ట్. టైమర్ కూడా ఆన్ చేసాం. ఓకే టైమర్ కూడా స్టార్ట్ అయిపోయింది. అమ్మా మొత్తం కోడిని కోసినట్టే పోతాడు. కోళ్ళని బాగా పోతాడు కదా రోబోను. రోబోకు తక్కువ వచ్చినట్టున్నది సైజుని బట్టి. రోబోకి అయితే మామూలు పీస్ వాళ్ళ పెద్ద పీస్ పడ్డది. ఎట్లుంది రోబో? టేస్ట్ బాగుంది. ఇప్పుడు ఏమంటున్నావు మరి? పీస్ ఎట్లున్నది? పీసే తినలేకపోతాడు కానీ సైజ్ అయితే బాగా తక్కువ వచ్చింది. ఇప్పుడు రోబో అయితే డిసైడర్ అన్నమాట. ఎందుకంటే ఇప్పుడు మనకైతే ఎట్లయినా సన్ అయితే క్విట్ అయ్యింది. సో పనిష్మెంట్ ఛాలెంజ్లు ఉంటాడు, ఇంకొకరు ఉండాలి కాబట్టి వంశీ 9 minutes లో తిన్నాడు. ఇప్పుడు రోబో కనుక 9 minutes లోపల తింటే రోబో అయితే సేవ్ అయిపోతాడు. సో ఆల్మోస్ట్ 53 seconds అయితే కంప్లీట్ అయిపోతున్నాయి. 56 దగ్గరకు వచ్చింది. లాగిస్తాడు. థమ్స్అప్ తాగాక వాటర్ తాగుతాను రోబో. ఏమైంది? థమ్స్అప్ తాగా సప్పుడు ఎత్తలేడు, నోట్లో ముద్ద పెట్టినట్టు. ప్లాన్ లోనే ఉన్నట్టున్నాడు. నీళ్లు లోపల ముద్ద పెట్టిండు, నీళ్లు పోతాం డైరెక్ట్. ఎట్లుంది రోబో టేస్ట్? ఎట్లుంది? టేస్ట్ బాగుంది. కారం అయితే లేదా? మాకు ఘోరంగా కారమే. స్పైసీగా ఉంది. స్పైసీగానే ఉందా? స్పైసీగానే ఉందట. స్పైసీగా రోబో ఎలా ఉందిరా? బాగుంది. స్పైసీ ఉందా? టేస్ట్ సూపర్. తిన్నవాళ్ళతో
ఎందుకు ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు కొంతమంది. ఎన్ని మినిట్స్ ఎన్ని మినిట్స్ రా 8 మినిట్స్ 8 మినిట్స్ తింటాడట. చూద్దాం. టైం ఇప్పుడు వచ్చేసి 2 అవుతుంది. 2 మినిట్స్ అవుతుంది. 2 మినిట్స్ 10 సెకండ్స్. చూసా ఓ చిన్న చెప్తాను. అలా పోసుకోకురా బాగుండదు. అలా అర్థమైంది నాకు. అటైతే దెబ్బ జారుతుంది అని. బా తిరిగి కలర్ రా తింటాడన్న వీడైతే. నేనే లాస్ట్ పనిష్మెంట్. ఉన్నాడు ఫ్లవర్ తోటి ఫోన్ మాట్లాడతాను. బాగా అనిపిస్తుందా? బాగా ఉన్నది. తినగలుగుతాను. తింటాడు తింటాడు. అందుకనే బాధపడదు మొత్తం అందుబాటుగా. నేను ఇలా బుక్ అయిపోతాను కల్లో కూడా అనుకోలేదు. తీసుకో తప్పదు అయ్యా. కొడతట్టే ఉన్నారు వాడి. తింటూ ఇప్పుడు థమ్స్ అప్ తీస్తాడు. కింద పెట్టి తీస్తాడు. ఇలా పెట్టి తీస్తాడు. ఏయ్ ఇగో మాట్లాడు. ఫ్రెండ్స్ చెప్పురు మీరే చెప్పరు నా ముద్దలకేమి మాట్లాడరా. థమ్స్ అప్ మూత వస్తలే రాదు మరి. అది రాకుండా అందుకే థమ్స్ అప్ ఫస్ట్ తెంపుకోవాలి. ఆల్రెడీ అయిపోయింది అన్న. ఇంకొక నిమిషం ఉన్నది. 7 నాది ఇంకా 9 రావాలి. 9 2 నిమిషాలు 2 నిమిషాలు తినడా? తింటాడు. థమ్స్అప్ తాగాలి కదా. ఇంటాడండి థమ్స్అప్ తాగుడు. ఆల్రెడీ మూత ఇస్తాడు. ఇంకేమున్నది ఇంకా వస్తలేదు మూత. మూత ఇంకా వస్తలేరా? ఇళ్ళ పెట్టి ఇస్తాడు. అది అసలు మూత వస్తలేదు. థమ్స్అప్ ఇప్పడానికి థమ్స్అప్ మూత మూత లేదు. ఇంతసేపు దాకా థమ్స్అప్ మూత కోసం తనలాయన కానీ మూత రాలేదు. ఆ మూతకి ఎంత టైం పడుతుంది చూద్దాం ఇప్పుడైతే. మరి ఎన్ని సెకండ్స్ అయితే ఆ మూత తీద్దానికి. ఇంకా పీస్ అయితే అయిపోలే. ఇంకా 1 మినిట్ లో తినకుంటే సేఫ్. 1 మినిట్ ఉన్నది. అరే రోబో ఏమున్నది అది తినుడు. ఇంకా పీస్ ఉన్నది. ఏమున్నది పీస్ ఒక బుక్ అయితే కథం. ఆ బుక్ 2 బుక్ లేదా కథం. తినలేడు. నీ ఛాలెంజ్ చేస్తాను తినలేడు. తింటాడు తింటాడు తినలేడు. 1 మినిట్ తినలేవు కదా. తింటాడు. తింటావు చెప్పురా. తింటావా? ఆల్రెడీ 8 మినిట్స్ అయిపోయింది. ఆల్రెడీ 8 మినిట్స్ అయిపోయింది. మరి 8 మినిట్స్ లో తింటాండి ఇక. చెప్పురా. 8 మినిట్స్ లో తింటాండి ఇక. 8 మినిట్స్ లో తింటాండి ఇక. చెప్పురా. 8 మినిట్స్ లో తింటాండి ఇక. మూత వచ్చింది. ఊపినట్టున్నాడు మొత్తం. ఘోరంగా ఓ చిన్నగా అయితే మాకు సంబంధం లేదు. మాకు చూపెట్టరా టైమర్ కొంచెం ఆడ పెట్టినట్టు పెట్టి సేమ్ ఏమో వస్తుంది అవపడుతుంది అంతే. లాస్ట్ 10 సెకండ్స్ రా. బాగుంది. 8 మినిట్స్ అన్నది కానీ 8 మినిట్స్ దాటిపోతుంది. ఆల్రెడీ పోతుంది. సక్సెస్ఫుల్లీ టైం అయిపోయింది కాబట్టి ఇప్పుడు నాది నాకన్నా ఎక్కువ అయిపోయింది. నేను సేఫ్. నాకు 5 స్టార్ చాక్లెట్ వస్తుంది. నిమ్మకాయ మిరపకాయ తినాలి. తింటావా బాబు? తిన్నావా? బాగా ఏం లేదు. ఎందుకు? నెక్స్ట్ సారి బెటర్ ట్రై చేద్దాం అనుకున్నా. నెక్స్ట్ ట్రై చేస్తావా? ఓకే గుడ్ ట్రై. వెల్ ట్రై. నాకు సంతోషం ఉన్నది. ఓకే చింటూ మన రోబో వచ్చేసి ఆల్మోస్ట్ 11 మినిట్స్ లో కంప్లీట్ చేశాడు. అంటే 10:59 1 సెకండ్స్ అయితే 11 మినిట్స్ లో కంప్లీట్ చేశారు. సో ఈ ఛాలెంజ్ లో లాస్ట్ వచ్చింది సన్నీ అండ్ మన రోబో. ఫస్ట్ వచ్చింది నేను మన వంశీ అసలు లాస్ట్ వస్తా అనుకున్నా. ఎట్నో ఫస్ట్ వచ్చిండు. సో ఇప్పుడైతే పనిష్మెంట్ తీసుకోబోతుంది రోబో అండ్ సన్నీ. ఇద్దరు కూడా రావాలి ఇక. సన్నీ రావాలి ఇక. సో ఈ వీడియోలో ఫస్ట్ వచ్చేసి నేను వచ్చా, సెకండ్ వంశీ, థర్డ్ అయితే రోబో, ఫోర్త్ మన కెమెరామెన్ సన్ అయితే వచ్చాడు. సో ఫస్ట్ వచ్చిన మా ఇద్దరికైతే 5 స్టార్ చాక్లెట్ సర్ప్రైజ్ అన్న కదా, ఇదే 5 స్టార్ చాక్లెట్. ఇక ముందు కొంచెం పెద్దగా అయితే ట్రై చేద్దాం, నెక్స్ట్ క్యాష్ లెక్క అట్లా పెడదాం. సో ఇప్పుడైతే 5 స్టార్ చాక్లెట్ వంశీ కొన్ను నాకైతే వచ్చేసింది. నెక్స్ట్ ఓడిపోయిన వీళ్ళిద్దరికైతే పనిష్మెంట్ గా సేమ్ మొన్నట్లాగా నిమ్మకాయ జ్యూస్ అండ్ మనిషికి ఒక మిరపకాయ, ఒక మిరపకాయ అండ్ ఒక నిమ్మకాయ తినాలి, ఈచ్ 1 పర్సన్. సో ఈ వీడియోనైతే ఈ పనిష్మెంట్ వీడియోనైతే ఇప్పుడు స్టార్ట్ చేసేద్దాం. సో రోబో అయితే పనిష్మెంట్ తీసుకోబోతున్నాడు. నిమ్మకాయ మొత్తం కింద పోతుంది.
అమ్మా వీనికి ఏమైతే లేదురా రోబో బో అమ్మా అసలు రోబో చెల్లడం లేదు ఏం లేదు కనిపిస్తుంది పుల్లా పుల్లగా పుల్ల తీయవలేనా మిర్చి కూడా తినాలి ఇగో మిర్చి తిను అయిపోయినప్ప మిర్చి కూడా తిను కారం ఉండదు ఇక. తిను తిను నేను తింటాను అమ్మో, ఎట్లా తాగినావురా వాడు? యాక్చువల్లీ రోబో గెలుస్తా అనుకున్నాను నేను పొరపాటున వంశీ గెలిచింది అసలు వంశీ ఉండాలి ఈ ప్లేస్ లో మిస్ అయిపోయింది తినేసాయి క్లోజ్ అప్ రా సన్ని అమ్మా ఏదో జాన్ ఏదో మోస్ట్ టాలెంటెడ్ పర్సన్ వచ్చింది మన వీడియోలోకి ఏంది వీడు కార తిన్నట్టు ఏదో కార శనగలు బుక్కినట్టు బుక్కుతాడు మాట్లాడుతున్నారా రియాక్షన్ వస్తలేదు రియాక్షన్ అనుకున్నా వాటర్ ఎందుకు తాగుతావు ఎట్లా అనిపిస్తుంది వాటర్ తీసుకుంటూనే ఉంటాడు బాగుంది సో రోబో పనిష్మెంట్ అయితే అయిపోయింది ఎటువంటి రియాక్షన్ లేదు ఈ పనిష్మెంట్ వానికా మాకా అనేది మాకే ఇప్పుడు తెలుస్తలేదు సో నెక్స్ట్ అయితే సండే రావాలి రియాక్షన్ వస్తుంది ఏం లేదు పాపం కళ్ళలో కాలుతో మండుతున్నట్టుంది ఓకే నెక్స్ట్ సన్నీ సన్నీ వచ్చేసామ్మా ఓకే ఏమైంది మండుతున్నట్టు ఇప్పుడు కెమెరా మస్తు షేడ్స్ ఉన్నారా నీలా అబ్బో పెట్టంగానే ఇప్పుడాకనేమో కెమెరా తీసేసినాక అటు పోయేమో కక్కుతాడు ఇప్పుడు రియాక్షన్ ఏముంది అన్న అంటాను కారం లేదా నవ్వుతాను చూడండి బాగైందా సంతోష్ పార్టిసిపేట్ చేయబోతున్నాడు మీకున్న బ్రెయిన్ కి మీ తెలివితేటలకే మీరు సుప్రీం కోర్టుకే జడ్జి అవ్వాల్సిందమ్మా సూపర్ ఫాస్ట్ డీలక్స్ ఎక్స్ప్రెస్ లెక్క తింటాడు మా ఏమన్నా తింటాడా ఏంద్ర ఆటను కొడుతాను కారం బాగుందన్న ఈ ఫ్యూచర్ నాకు అర్థమవుతుంది ఫ్యూచర్ నాకు అర్థమవుతుంది కారం బాగుంది కారం బాగుందా ఏదో తేడాగా ఉందంటే కింద ఉంటుంది ఉంచిండు మొత్తం ఉంచిండు ఇప్పుడు నిమ్మకాయ మేమే పిండాలా ఏమైంది బాబురావు ఏం పండుకుంటున్నావు ఏ బాబు లేవు ఇంకోటి ఉంది ఇంకోటి ఉంది వాటర్ తర్వాత ఇంకోటి ఉంది ఇగో దరు నువ్వు రాను నేను పిండుతా ఎట్టి అనుకుంటావు అబ్బో మరి ఘోరం కారం ఉంది కారం బాగుంది నాకు ఇక్కడికి వచ్చి ఘాట్ వచ్చింది నా ముద్దలకేమిది నా లంచప్పులకేమో నా గంటకేమిది కొన్ని ఆని ముత్యాలు బయటకు వస్తున్నాయి ఇప్పుడే కొద్దిగా దారుణం కారం అయితే మరి గెలుస్తాను గారా వాణి కూడా వాణి ఇద్దరు చూడండి వాడు ఇప్పడాక వాళ్ళు పోయి వాటర్ ఇస్తలేమని మడికట్ల పోయి నీళ్ళు తాగొస్తాడు వాటర్ ఇస్తలేమని అలా మడికట్ల నీళ్ళు తాగొచ్చిండు ఇప్పుడేమో స్వీటీ అన్న కావలసిన నీళ్ళరా అవి సముద్రంలో దొరుకుతాయి గోదావరిలో దొరుకుతాయి నదులు దొరుకుతాయి చెంబులు దొరుకుతాయి బిందులు దొరుకుతాయి గ్లాసులు దొరుకుతాయి మనం ఎక్కడి నుంచి తీసుకుంటాం అన్నది ఇంపార్టెంట్ అంటారు మాకు వచ్చినాయి ఆ స్వీట్ అయితే మేము ఇయ్యాం ఇప్పుడు ఈ వీడియోలో మేము తింటాం ఇప్పుడు మీకు తిని చూపెడతాం చూడండి ఇద్దరు అయితే గిలగిల కొట్టుకుంటారు డైరెక్ట్ వెళ్ళిపోతారు 2 చేతులు జోలు పెట్టుకుని పోతాడు ఇప్పుడైతే మాకు వచ్చే చాక్లెట్స్ అయితే మేము తినబోతున్నాం ఏమైందిరా పాపం ఇక బాగా గుంజుకుంటాడు కొంచెం రోబో కూడా ఇద్దాం రోబో ఇక మన కెమెరామెన్ రోబోకి ఇద్దాం ఇంకో మాకు ఇచ్చిన అయితే 5 స్టార్ తింటున్నాం తీయ ఉంది అది ఘాట్ ఉంది తీయ ఉంది సో నెక్స్ట్ ఏ వీడియో చేద్దామో కామెంట్ చేయండి ఉంటా బాయ్ బాయ్